జపాన్ ను అణుభూతం వెంటాడుతోంది. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ లో మళ్లీ పేలుడు సంభవించింది. 2వ నెంబర్ రియాక్టర్ లో పేలుడు సంభవించింది. కొంతమంది సిబ్బందిని కూడా ప్లాంట్ నుంచి పంపేశారు. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ లో 3 రోజుల్లో ఇది వరుసగా 3వ పేలుడు. మొన్న 1వ నెంబర్ రియాక్టర్ పేలింది. నిన్న 3వ నెంబర్ రియాక్టర్ లో పేలుడు సంభవించింది. తాజాగా 2వ నెంబర్ రియాక్టర్ లో కూడా పేలుడు జరిగింది. ఈ హైడ్రోజన్ ఎక్స్ప్లోజన్ తో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రేడియేషన్ లీక్ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. రెండో నెంబర్ రియాక్టర్ లో పేలుడు మాత్రమే కాదు, 4 నెంబర్ రియాక్టర్ లో మంటలు వ్యాపిస్తున్నాయి. ఇది మరో పేలుడుకు దారితీసే ప్రమాదం ఉంది. ఏదేమైనా జపాన్ ను అణుముప్పు వెంటాడుతోంది. సునామీ సృష్టించిన బీభత్స నుంచి జపాన్ ఇప్పట్లో కోలుకునే అవకాశమే కనిపించట్లేదు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఫుకుషిమా అణుకేంద్రం పరిసర ప్రాంతాల నుంచి 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాగడానికి మంచినీళ్లు కూడా దొరక్క జనం అలముటిస్తున్నారు. చాలా మంది విదేశాలకు తరలిపోతున్నారు. నిన్న మొన్నటి దాకా సర్వ సుఖాలు అనుభవించిన జపాన్ దేశస్థులు సునామీ, భూకంపం సృష్టించిన బీభత్సంతో అష్ట కష్టాలు పడుతున్నారు. 4,50,000 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు అధికారుల అంచనా. ఈ భారీ నష్టం నుంచి జపాన్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడి తర్వాత ఇదే పెద్ద విపత్తని జపాన్ నేతలంటున్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సునామీ
సునామీ అలల్లో పట్టణాలకు పట్టణాలే కొట్టుకుపోయాయి. సర్వం కోల్పోయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పుండు మీద కారం చల్లినట్టు అణు రియాక్టర్లు పేలుతుండటంతో జనం వణికిపోతున్నారు. ఫుకుషియా అణు కేంద్రం పరిసర ప్రాంతాల నుంచి 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తమురా, సోమా పట్టణాల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు దొరక్క ఈ శిబిరాల్లో జనం అలమటిస్తున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అణు కేంద్రాల రేడియేషన్ భయం మమ్మల్ని వెంటాడుతోంది. రేడియో ధార్మికత వెలువడుతుందన్న భయంతో ఫుకుషియా ప్రాంతం నుంచి జనం పారిపోతున్నారు. ఫుకుషియా ఎయిర్పోర్ట్ లో భారీ క్యూలు కనపడుతున్నాయి. జపాన్ ను సునామీ ఎలా ముంచెత్తింది? రాకాసి అలలు ఎలా ఎగిసిపడ్డాయి? అందమైన నగరాలు ఎలా కుప్పకూలాయి? జపాన్ ఎన్హెచ్కే టీవీ ఈ దృశ్యాలను చిత్రీకరించింది. కళ్ల ముందే వేలాది ఇళ్లు కుప్పకూలుతుంటే స్థానికుల గుండెలు బాదుకునే విజువల్స్ అందరినీ కలిసివేశాయి. మార్చి 11, 2011 జపాన్ చరిత్రలో చీకటి రోజు. పగబట్టిన ప్రకృతి ఆ దేశాన్ని సర్వనాశనం చేసిన రోజు. అసలు సునామీ ఎలా మొదలైందన్న విషయం ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. రాకాసి అలలు మియాగి పట్టణం వైపు ఇలా దూసుకొచ్చాయి. సునామీ హెచ్చరికలు రావడంతో జనం ఇళ్లు ఖాళీ చేశారు. ఎత్తైన కొండ ప్రాంతానికి చేరుకున్నారు. రాకాసి అలలు మెల్లమెల్లగా ముందుకొచ్చాయి. ఇళ్లను కుప్పకూల్చాయి. పెద్ద పెద్ద చెట్లు, వాహనాలు ఈ అలల్లో కొట్టుకొచ్చాయి. కళ్ల ముందే తమ ఇళ్లు కుప్పకూలుతుంటే జనం గుండెలు బాదుకున్నారు. కొంతమంది విలువైన వస్తువులను కాపాడుకోవడానికి ఆఖరి ప్రయత్నం చేశారు. రాకాసి అలలు దూసుకొస్తున్నప్పటికీ తమ ఇళ్ల వైపు వెళ్లేందుకు ట్రై చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ దృశ్యాలు చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. సునామీ కారణంగా మియాగి పట్టణం పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఏమీ మిగల్లేదు. కార్ల మీద, ఇళ్లపై కప్పుల మీద ఆశ్రయం తీసుకున్న జనాన్ని సైన్యం రక్షించింది. సునామీ వచ్చిన తర్వాత భారీ భూకంపం మియాగి పట్టణాన్ని షేక్ చేసింది. ఆయిల్ డిపోలు పేలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీ మంటలు విస్తరించాయి. భూకంప తీవ్రతకు జపాన్లోని అత్యంత ప్రాచీన కట్టడాలు కూడా షేక్ అయ్యాయి. టోక్యో సమీపంలోని సెన్సోజీ బౌద్ధాలయం దెబ్బతినడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోక్యోలో భూకంప తీవ్రతకు వణుకుతున్న ఈ కట్టడం పేరు సెన్సోజీ బౌద్ధాలయం. జపాన్లో అత్యంత ప్రాచీనమైన ఈ టెంపుల్ ను 7వ శతాబ్దంలో నిర్మించారు. భూకంపం కారణంగా సెన్సోజీ ఆలయం పునాదులు కూడా షేక్ అయ్యాయి. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఓ టూరిస్ట్ ఈ దృశ్యాలను చిత్రీకరించాడు. భూకంపం కారణంగా సెన్సోజీ ఆలయానికి పగుళ్లొచ్చాయి. అయితే ఆలయానికి ఎలాంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు.